హాయ్ అండి. తులసి మాల కడుతున్నానండి. ఏకాదశికి శ్రీ మహావిష్ణువుకి తులసి మాల కట్టి వేస్తానండి. తులసి లక్ష తులసి పూజ కూడా చేస్తారండి. ఏకాదశి రోజు భీష్మాష్టమి మొదలుకొని ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని జీవితం నుంచి ప్రేరేపణ పొందుతారండి. ఈ 5 రోజులు కేటాయిస్తారు. మనం తరచు వినే వ్యక్తిత్వం వికాసం ఏమాత్రం తీసిపోని ఆచారం. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే కర్తృవే మనిషికి వ్యక్తిత్వం స్వాతికం మారిపోతుంది. ప్రతి ఏకాదశికి ఉండే నియమం భీష్మ ఏకాదశి వర్తిస్తుందండి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని చెప్తారు. ఈ రోజున శ్రీకృష్ణ సహస్రనామం జయంతి అని కూడా పిలుస్తారండి. భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు. ఏ కార్యం తలపెట్టినా విజయం లభిస్తుందని చెప్తారండి. అందుకే భీష్ముడు భారతీయులకు పూర్వీకుడిగా ఆచార్యునిగా పిలుస్తారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయమని చెప్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.